నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను బ్రహ్మిణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాభగల్ అఘోరా తంత్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. మీరు ఇంతకుముందు చెప్పినట్లు రుణబాధల గురించి చెప్పారు. ఆలయానికి సంబంధించి చెప్పినప్పుడు రుణబాధలు గురించి చాలా మంది ఇప్పుడు కామన్ అయిపోయింది. రుణబాధలు ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో చిక్కుకొని అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటారు. ఆర్థికంగా చితికిపోయి ఉంటారు కుటుంబాలు. సో అటువంటి వాళ్ళు బాగుపడాలన్నా ఎటువంటి రెమెడీలు పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? చాలా చక్కటి ప్రశ్న అమ్మ. వాస్తవానికి ఈ ప్రశ్న మీరు అడుగుతారని కూడా నేను అనుకోలేదు. ఎన్నో ఛానల్స్లో కానివ్వండి, ఎన్నో వీడియోలలో కానివ్వండి, మీరు ఇది చేసుకోండి అప్పుల బాధ పోతాయి, అవి చేసుకోండి అప్పుల బాధలు పోతాయి, తమలపాకు మీద శ్రీరామ, శ్రీచంద్ర, శ్రీకార ఇవన్నీ రాయండి, నమ శివుడికి ఈ విధంగా చెయ్యండి అని చాలామంది చెప్తూ ఉంటారు. వాటికంటే అత్యంత శక్తివంతమైంది తంత్ర విద్యలో కుజతంత్రము అని ఉంటుంది. 41 రోజుల పాటు కుజుడికి దీక్షగా ఉండి కుజుడికి ప్రదక్షిణ చేసిన అప్పుల బాధలు నివారణ అవుతుంది. ఎందుకంటే ఆయన రోగ రుణ బాధ. అలాగే 40 రోజులు చేయాలి. 41 రోజుల పాటు ఆ యొక్క కుజుడికి ఆచరించాలి. ఇందులో ముఖ్యంగా కుజస్తోత్రాన్ని ఆచరించాలి. ఈ కుజస్తోత్రాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి రుణ బాధ అనేటువంటిది పోతుంది. ఈ 41 రోజులు కుజుడికి ఎర్రటి వస్త్రము వెయ్యాలి. తర్వాత బృహస్పతికి ప్రతి గురువారం రోజున శనిగెలతో మాల తయారు చేసి ఆ మాల బృహస్పతి మీద వేయాలంటే, బృహస్పతి అంటే గురుగ్రహము. అయితే ఇదొకటి. రెండవది ఏంటి అని అంటే కుబేర కుంకుమ అని ఉంటుంది. దాన్ని ఎళ్ళవేళలుగా 41 రోజుల పాటు మనం ధరించాలి. అది ధరిస్తే మనలో ఉండే ఇప్పుడు రేపు నేను వేరే వాళ్ళకి 20,000 కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవు, ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఈ కుబేర కుంకుమ నిత్యంగా ఆచరించేవాడికి వాడు అడుక్కున్న క్షణమే, అంటే అడుక్కోవడం అంటే తప్పుగా అనుకోకండి, ఆ బొట్టు పెట్టుకొని వాడి మనసులో అనుకున్న క్షణమే ఆ భగవంతుడు ఏదో రూపకంలో నీ దగ్గరికి డబ్బులు పంపిస్తారు. ప్రత్యక్షంగా చెప్తున్నా ఇది, ఎందుకంటే ఒక్కరికి కాదు చాలా మందికి. తర్వాత రెండోది, నా దగ్గర జవ్వాది అనే పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నాను గురుగారు. ఏంటిది అది? తెలియదు కానీ జవ్వాది అనేది విన్నాను. పౌడరా లిక్విడా? లిక్విడ్ లాగానే. లిక్విడ్ చూసారు, పౌడర్ ఉంటాయి, రెండు ఉంటాయి. ఇది కూడా క్షుద్రదోష నివారణకు మొదలుగా నరఘోష దిష్టిదోష తాకకుండా, మూడోది ధనాకర్షణ. అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే జవ్వాది ఒంటికి రాస్తావో ఆ సుగంధముతోని నీ చుట్టుపక్కల ఎటువంటి దృష్టిదోషాలు ఉన్నా అవి మొదలు నివారణ చేస్తాయి. దానివల్ల ఏంటి అని అంటే ఎదుటి వ్యక్తి ఆ వాసన పీల్చారనుకోండి, నీలో వాడు మైమరిచిపోతాడు. అలాగే అంటే నెగటివ్ ఫీలింగ్ కాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్వామి నేను ఇంత బాధల్లో ఉన్నాను, నాకు ఈ బాధ ఉన్నది అని చెప్పేసి నమస్కరించుకొని ఆ జవ్వాది రాశారే అనుకో, ధనాకర్షణ వచ్చేస్తుంది. అదొకటి మంచి రెమెడీ. దీంట్లో మా ఊర్లో కౌన్సిలర్గా పోటీగా తయారు చేసిన అంటే కటిక వ్యక్తి సతీషు అని ఆయన పేరు, చాలా బాధల్లో నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. సుమారు ఒక 25 లక్షలు రావాలా ఆయనకు బయట నుంచి. అది ఎల్లుండి వేరే వాళ్ళకి కట్టాలి. నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. చూసి, బాబు 15 రోజుల కిందట నువ్వు ఒక తప్పు చేసావు, ఆ తప్పు వల్ల నీకు డబ్బులు రావడం మానేశాయి అని వెంటనే జవ్వాది లిక్విడ్ తీసా, మంత్రించా, వాడి అతనికి ఇచ్చేసా. తను ఒంటికి రాసుకున్న కరెక్ట్గా 29 నిమిషాల్లో ఆయన ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఫోన్ చేసి మరి డబ్బులు ఇచ్చేసాడు. ఒక గంటలో ఇంటికి వస్తే 26 ఇవ్వలేను, ఓ 10 లక్షలు అయితే ఇస్తున్నా అని ఫోన్ చేశాడు. ఇది రాసుకున్నాడు, తీసుకుపోయి చేతిలో పెట్టుకున్నాడు. కావాలంటే మీరు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి, అతన్ని ఇక్కడికి తీసుకువచ్చి ప్రత్యక్షంగా వినిపిస్తాను మీకు. అలాగే గురుగారు. విన్నారా? ధనాకర్షణ కావాలంటే మొదలు మనం కావాల్సింది. తర్వాత ఇంకొకటి, కస్తూరి పేరు ఎప్పుడైనా విన్నారా? లేదు గురుగారు. కస్తూరి పౌడర్ దొరుకుతుంది. కస్తూరి అనేటువంటిది జింకకు కంతులు, కస్తూరి జింక అని ఉంటుంది కదా, వాటికి కంతులు ఉంటాయి. ప్యూర్ ఒరిజినల్ కస్తూరి మనకు 2 లక్షలకు దొరుకుతుంది. కానీ దాని పౌడర్ 20 రూపాయలకు మనకు చిన్నగా ఇంతంత పూజా స్టోర్స్లో దొరుకుతాయి. ఆ కస్తూరిని రాత్రి పూట స్నానము చేసి 5 లీటర్ల బిందె తీసుకొని దాంట్లో ఆ కస్తూరి పొడి వేసి రాత్రంతా నానబెట్టి సూర్యుడు ఉదయించక ముందుకి ఆ నీళ్లు తీసుకుపోయి శివుడి మీద నువ్వు ఎప్పుడైతే పోస్తావో అలా 6 సోమవారాలు చెయ్యి.
6 6 సోమవారాలు చేసావనుకో 7వ సోమవారం కల్లా నీకు కావాల్సిన డబ్బులు నీ చేతిలో ఉంటాయి. నీకు 200 కోట్ల అప్పుల్లో ఉన్నావు, ఈ 6 సార్లు చేసినా ఈ రెమెడీ చేసినా పరిపూర్ణంగా ఇది ఒక్కటి చేసినా చాలు. సరిపోతుంది. అలాగే గురుగారు. ఇన్ని ఎందుకనంటే అందరికి ఎన్నో రకాలు ఉంటాయి, కానీ మన అసలైన ధర్మాలు అయితే ఇవి. ఉమ్, తర్వాత గోరోజనం, ఉమ్, ఆవుకి కంతులు లాంటివి అవి కూడా, ఉమ్, అవి గుండె లోపల వస్తాయి. ఇందాక మనం అనుకున్న దాంట్లో వశీకరణానికి కూడా అది వాడవచ్చు. అలాగే. ఇప్పుడు మనం కుంకుమ పెడతాం కదా, ఆ కుంకుమలో ఈ గోరోజనం వేసి నూరావే అనుకోండి, అది పెట్టుకున్న ఎదుటి వ్యక్తి నువ్వు చెప్పిన మాట వింటాడు. అలాగే. ఇప్పుడు ఏదైనా గొడవలోకి పోవాల్సి వచ్చింది, లేదా ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు, మీ చైర్మన్ గారు అలా అలా ఉన్నారు, ఇలా నీకు చెప్తూ ఉంటా, అది కాదు సార్ మనం ఇలా చేద్దామని నువ్వు ఒక మాట అన్నావే అనుకో, సరే చేసేద్దాంపా అంటారు. అది గోరోజనానికి ఉన్న శక్తి. ఓకే. విన్నారా? ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ గోరోజనం వల్ల ఏంటి అని అంటే, ఈ గోరోజనము హనుమంతుల వారికి, ఉమ్, ఈ గోరోజనము హనుమంతుల వారికి కనుక అభిషేకం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఇంటికి వస్తుంది. అలాగే. విన్నారా? అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతాయంటే మనకు సమయం కూడా లేదు. అన్నిట్లో మెయిన్ ఇవి. మెయిన్ అయితే ఇవి ఇంపార్టెంట్, అందులో ముఖ్యంగా కుజుడు మెయిన్ ఇంపార్టెంట్. ఉమ్, అలాగే. విన్నారా? అది చాలా సంతోషం గురుగారు. రుణబాధల విముక్తుల గురించి బీఆర్కే భక్తి ఛానల్ ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. మహాదేవ.